ముస్లిం మతాచారాలలో టాప్ 1 అనిపించుకోవాలనుకుంటుంది టర్కీ. ఆ టర్కీకి సంబంధించి ఇప్పుడు ఎర్డోగన్ ముస్లిం సంప్రదాయాలు పాటించడంలో కీలక పాత్ర పోషిస్తానంటున్నాడు. గేస్ అంటే మగవాళ్ళు, లెస్బియన్స్ అంటే ఆడవాళ్ళు. ఎల్‌జీబీటీలో బైసెక్సువల్స్ అంటే ఆడ, మగ ఇద్దరితో సంసారం చేసేవాడు. ట్రాన్స్‌జెండర్‌లు అంటే మగగా పుట్టి ఆడగా మారాలనుకున్నోడు. ఇలాగా ఎల్‌జీబీటీక్యూ ఏదైతే ఉందో ఆ వర్గాలనికి ఇస్లాంను నిషేధం అని చెప్తారు ఇస్లామిక్ పండితులు. బట్ ఔరంగజేబు, అక్బర్ ఇట్లాంటి హయాంలో నపుంసకులతో కాపురాలు చేసేవాళ్ళు అన్నటువంటి చెప్తా ఉంటారు. మరి మతాచారాలకు విరుద్ధం అయితే అట్లాగే ఎందుకు ఎంకరేజ్ చేశారనేది తెలియదు. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అమెరికాలోనేమో వీళ్ళ దాంట్లో ఈ గే కల్చర్ అనే దాన్ని అలౌ చేస్తారు, ప్రోత్సహిస్తారు, ఉత్సవాలు కూడా చేస్తుంటారు. అమెరికాలో ఉన్నటువంటి గేస్‌తో ఒక క్రూయిజ్ షిప్ అంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ షిప్ ఉంది గదా! ఒక షిప్పు ప్రపంచ యాత్రకు బయలుదేరింది. వాళ్ళు టర్కీ దగ్గరకొస్తే టర్కీ వాళ్ళని అలౌ చేయడానికి నిరాకరించింది. అంటే ఇస్తాంబుల్‌కొచ్చి 2 రోజులు ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, మా గడ్డ మీద అడుగు పెట్టొద్దు. మీరందరూ స్వయం సంపర్కులు. మీలాంటి వాళ్ళకి మా మతాచారాల ప్రకారం విరుద్ధం. మా గడ్డ మీద అడుగు పెడితే శాపం. కాబట్టి ఎళ్ళిపోండి అని చెప్పి. దాంతో ఇతర యూరప్ దేశాలకు పయనమయ్యారు.